హాయ్ ఫ్రెండ్స్, గోగ్సెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పేరెంటింగ్లోని మనకి పేరెంట్స్కి నేను పర్ఫెక్ట్ పేరెంట్ని కాలేకపోతున్నాను అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అది ఎలాంటప్పుడు అనిపిస్తుంది అంటే పిల్లల మీద కోపం వచ్చినప్పుడు కానీ, పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కానీ, పిల్లలకి టైం ఇవ్వలేనప్పుడు కానీ నేను పర్ఫెక్ట్ పేరెంట్ కాదేమో అని గిల్ట్ ఫీల్ అవుతాడు అనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్కి గిల్ట్ ఫీల్ అవ్వటం కామన్, కానీ అది సైలెంట్ స్ట్రెస్గా మారిపోద్ది అనమాట. ఇక్కడ మనకు కావాల్సింది పర్ఫెక్ట్ పేరెంటింగ్ కాదు. ఇక్కడ ప్రపంచంలో పర్ఫెక్ట్ పేరెంట్ అనేవాళ్ళు ఎవరూ లేరనేది ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ పేరెంటింగ్ అనేది ఎక్కడ ఉండదు. పిల్లలు కూడా పర్ఫెక్ట్ పేరెంటింగ్ కోరుకోరు. కావాల్సింది ఎమోషనల్లీ అవైలబుల్ పేరెంట్ కావాలని పిల్లలు కోరుకుంటారు. ఎందుకంటే పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఫీలింగ్స్ వచ్చినా, ఎలాంటి ఎమోషన్స్ వచ్చినా షేర్ చేసుకోవడానికి అవైలబుల్గా పేరెంట్స్ ఉన్నప్పుడు పేరెంట్స్తో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా అలా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనం పర్ఫెక్ట్ పేరెంటింగ్ అవునా కాదా అనేది ఎప్పటికప్పుడు మనం అనుకుని క్వశ్చన్ చేసుకుని బాధపడే కన్నా ఇక్కడ పర్ఫెక్ట్ పేరెంటింగ్ ఎవరు ఉండరు అనేది ముందు తెలుసుకోవాలి. పిల్లలకి కావాల్సింది ఏంటంటే ఎమోషనల్లీ సెక్యూర్ కానీ, ఎమోషనల్లీ అవైలబిలిటీ కానీ, మన ప్రెజెన్స్ ఎప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళు ఏదన్నా మిస్టేక్స్ చేసినా పేరెంట్స్ కూడా దాన్ని రెక్టిఫై చేసి, దాన్ని కరెక్షన్ చేసి ఇలా కథం ఇలా అని చెబితే ఈజీగా పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పిల్లలు మిస్టేక్ చేసినా మనం దాన్ని జడ్జి చేయకుండా అలా కాదు ఇలా అని ఏదో ఒక రకంగా దాన్ని క్లియర్గా చెప్తే వాళ్ళు ఈజీగా వింటారన్నమాట. అలాగే పేరెంట్స్ కూడా మిస్టేక్స్ చేసే పేరెంట్స్ ఉన్న ఆ తర్వాత వాళ్ళని మనం రిపేర్ చేసుకుని మనం వాళ్ళకి సారీ చెప్పటము, మనం ఎప్పుడైనా కోపంగా అరిసినప్పుడు కానీ, తిట్టినప్పుడు కానీ వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పడం కానీ, మనం బిజీగా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ టైం క్రియేట్ చేయటం కానీ ఇలాంటివి చేసినప్పుడు పిల్లల్లో మనం ఎమోషనల్లీ అవైలబిలిటీగా ఉండి పిల్లలు కూడా మనల్ని చూసి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అన్నమాట. కాబట్టి ఇక్కడ పిల్లలకు మనం ఇవ్వాల్సింది పర్ఫెక్ట్ పేరెంటింగ్ కాదు, లవ్, ఎఫెక్ట్, ప్రెజెన్స్. మన లవ్ కానీ, మన ఎఫర్ట్స్ కానీ, మన ప్రెజెన్స్ కానీ పిల్లలకు అందిస్తే పిల్లలు ఎమోషనల్గా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా పెరుగుతారన్నమాట. కాబట్టి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, నేను పర్ఫెక్ట్ పేరెంట్నా కాదా అనేది క్వశ్చన్ కాదు. ఎమోషనల్లీ మన పిల్లలకి ఎమోషనల్ బాండ్ కనెక్షన్ మనం క్రియేట్ చేయగలుగుతున్నామా, వాళ్ళకి టైం క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయగలుగుతున్నామా, ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఉండగలుగుతున్నామా లేదా అనేది చూసుకుంటే చాలు. మన పిల్లల్ని హ్యాపీగా బాగా మంచి బిహేవియర్తో మంచిగా పెంచుకోవచ్చు అన్నమాట.